క్షణ క్షణానికి ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు రాజకీయాలు అధికార పార్టీ అయిన అన్నాడీఎంకేలో చీలక రావడంతో ఇక ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఇప్పుడు ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొన్న వేళ పన్నీర్ సెల్వం రాజ్ భవన్ కి వెళ్లారు. ఏ పరిస్థితుల్లో రాజీనామా చేశానో వివరించి తనకు బల నిరూపణకి అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. రాత్రి 7:30 గంటలకు శశికళకి ఇన్ఛార్జ్ గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఇక కేవలం 10 మంది సభ్యులతో కూడిన బృందానికి మాత్రమే ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఆయనకి పన్నీర్ సెల్వం స్వాగతం పలికారు. పన్నీర్ సెల్వం, శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి. క్షణ క్షణానికి కూడా తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అధికార పార్టీ అయిన అన్నాడీఎంకేలో చీలక రావడంతో ఇక ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఇప్పుడు ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొన్న వేళ పన్నీర్ సెల్వం రాజ్ భవన్ కి వెళ్లారు. ఏ పరిస్థితుల్లో రాజీనామా చేశానో వివరించి తనకు బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. ఇక రాత్రి 7:30 శశికళకి కూడా ఇన్ఛార్జి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కేవలం 10 మంది సభ్యులతో కూడిన బృందానికి మాత్రమే ఆయన అనుమతి ఇచ్చారు. అదేవిధంగా తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఆయనకి పన్నీర్ సెల్వం స్వాగతం పలికారు. పన్నీర్ సెల్వం అలానే శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి. దీనికి సంబంధించిన తాజా పరిస్థితి మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, గవర్నర్ తో పన్నీర్ సెల్వం భేటీ ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? భేటీ అనంతరం పన్నీర్ సెల్వం మీడియా ముందుకు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు 5 గంటలకి కలవడానికి కోసం పన్నీర్ సెల్వం చేసినటువంటి అభ్యర్థనకి గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. 5 గంటలకి మరికొద్దిసేపట్లో పన్నీర్ సెల్వం రాజ్ భవన్ లో గవర్నర్ కలవనున్నారు. అయితే కలిసిన తర్వాత సుమారుగా గంట సేపటి వరకు కూడా ఆయనకు అవకాశం ఇచ్చిందో తెలుస్తోంది. గంట సేపటి వరకు కూడా ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా గవర్నర్ చెప్పడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన ఏం కోరతారన్నది మాత్రం ఇప్పటికీ కూడా బహిర్గతం చేయలేదు. ఇప్పటి వరకు కూడా అడుగడుగునా ఒక్కొక్క బాంబు పేలుస్తూ అడుగడుగునా ఒక్కొక్క వ్యూహం అనుసరిస్తూ వెళ్తున్నటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు ఏం కోరతాడో గవర్నర్ ని కలిసిన తర్వాత బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని కోరతాడా, లేదంటే ఎమ్మెల్యేలో ఓటింగ్ పెట్టమని చెప్పి కోరతాడా, లేదంటే ఏం కోరతాడు అన్నది ఇప్పటి వరకు కూడా బహిర్గతం కానటువంటి విషయం. మొత్తం మీద అయితే ఆయన ఇప్పటి వరకు తన అనుచరులు ఆలోచిస్తున్నటువంటి ప్రకారం, రాజకీయ వ్యూహం ప్రకారం మనకు 2 రోజులు గడువు కావాలి బల నిరూపణ కోసం అని అడిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఆ రకంగా 2 రోజులు సమయం తీసుకొని ఏఐడిఎంకేలో ఉన్నటువంటి శశికళ వ్యతిరేక వర్గీయులందరినీ కూడా కూడగట్టుకుని తిరిగి డిఎంకే సపోర్ట్ తో ముఖ్యమంత్రికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఆ రకమైనటువంటి అభ్యర్థనను గవర్నర్ ముందు ఉంచే అవకాశం ఉంది. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో శశికళ మీద తానైతే ఏదైతే ఆరోపణలు చేయడం జరిగిందో, జయ మరణానికి సంబంధించి కానీ, లేదంటే పోయస్ గార్డెన్ ను అమ్మ మెమోరియల్ గా ఏర్పాటు చేయాలని కానీ, లేదంటే ఎన్నికకు సంబంధించి కానీ, తన శశికళ ఎన్నికకు సంబంధించి కానీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి విషయం మీద కానీ ఉన్నటువంటి ఏ ఎన్నిక కూడా ఆమెకు చెల్లదని చెప్పి గవర్నర్ కు ఆయనకు విజ్ఞప్తి చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కొన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రిగా తనకు బలాన్ని నిరూపించుకోవడం కోసం, అంటే శాసనసభ పక్ష నేతగా ఎన్నిక కావడం కోసం అవకాశం ఇవ్వాలి. దానికోసం కొంత సమయం కావాలి. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి, గందరగోళంగా ఉంది. కొంతమంది క్యాంపులో ఉన్నా కొంతమంది ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి 2 రోజులు సమయం ఇస్తే సరిపోతుందని చెప్పే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బల నిరూపణ కోసం పన్నీర్ సెల్వం అవకాశం కోరతాడని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు శశికళ వ్యూహం మాత్రం అక్కడికి వెళ్ళిన వెంటనే తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కోసం డేట్ ఖరారు చేయాలని మాత్రం అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తాను శాసనసభ పక్ష నేతగా ఇప్పటికే ఎన్నికయ్యానని, దానికి సంబంధించి గవర్నర్ కు గతంలోనే సంతకాలతో కూడినటువంటి ప్రతులు పంపడం జరిగిందని, దానికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేసి ముఖ్యమంత్రి రాజీనామాను కూడా ఆమోదించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనవసరమైన ప్రాంతాంతం లేకుండా తమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కోసం
తనను పిలవాలని చెప్పి ఆయన ఆమె రిక్వెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద వీరిద్దరి వాదనలు విన్న తర్వాత, వీరిద్దరు అభ్యర్థులను స్వీకరించిన తర్వాత గవర్నర్ ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి. అయితే మోహన్ చెప్పండి, పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు బల నిరూపణకి ఒకవేళ అవకాశం ఇవ్వాలి అని కోరినట్లయితే ఏమైనా ఈక్వేషన్స్ మారే ఛాన్సెస్ ఉన్నాయంట అనుకోవచ్చా? ఈక్వేషన్స్ మార్చడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా మధుసూదన్ రావు లాంటి వ్యక్తులు కూడా పన్నీర్ సెల్వం వెనుక నడవడం, కొంతమంది ఆమె క్యాంపులో శశికళ క్యాంపులో కూడా లేకుండా ఉండడం, ఇవన్నీ చూసుకున్నప్పుడు తనకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా వారందరితో కూడా సంప్రదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ 2 రోజులు లేదా ఎంత గడువు కావాలనుకుంటే, ఎంత గడువు సరిపోతుంది అనుకుంటే అంత గడువు కోరడం కోసమే ఒక ఎత్తుగడలో భాగంగానే దీన్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. అలా గడువు ఇచ్చినట్లయితే మాత్రం పన్నీర్ సెల్వం పుంజుకుంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే అతను ఎత్తుగడలు చూసుకుంటే రోజు రోజుకు కొత్త మలుపు తిప్పుతున్నాడు రాజకీయాలను కొత్త మలుపు తిప్పడం, అదేవిధంగా కేంద్ర సహకారం ఉండడం, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయనకు పరోక్షంగా సహకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధించడంలో సఫలీకృతం అవుతాడనడంలో కూడా కొంత వాస్తవం లాగి ఉంది. ఎందుకంటే ఇంతవరకు జరిగినటువంటి మలుపులు తిప్పినటువంటి రాజకీయ చక్రం చూసుకున్నట్లయితే ఆ రకమైనటువంటి వ్యూహాల్లో ఏదో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం దాగి ఉంటుందనేది మాత్రం విశ్లేషకులు భావిస్తున్నటువంటి విషయం. అయితే మోహన్ చెప్పండి, పురుషిత లైవ్కి ఎంతో విధేయుడిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలు, అంటే శశికళ పైన, ఆ వర్గం పైన చేస్తున్నటువంటి ఆరోపణలు నిజంగా కూడా ప్రశ్నల్ని సంధిస్తున్న పరిస్థితి. అయితే ఈ టైంలో ఎలా ఉండే అవకాశం ఉంది? పన్నీర్ సెల్వానికి మద్దతు నిజంగా పెరిగే అవకాశం ఉంది? ఎందుకంటే శశికళకు ఆల్రెడీ కూడా మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు కదా. పన్నీర్ సెల్వం చాలా స్పష్టంగా ఒక వాక్యం మాత్రం చెప్పడం జరిగింది. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు 10% మాత్రమే చెప్పాను, ఇంకా 90% అడిగేస్తానన్నటువంటి హెచ్చరిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 2 గంటల క్రితం పన్నీర్ సెల్వం రిలీజ్ చేసినటువంటి లేఖ జయలలితకి శశికళ క్షమాపణలు చెప్తూ తన కుటుంబం రాజకీయ పతనం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని 2012లో తరిమేసినటువంటి సమయంలో జయలలితకు శశికళ రాసినటువంటి లేఖను కూడా బహిర్గతం చేయడం జరిగింది. అంటే ఎంత నిగూఢమైనటువంటి రాజకీయ శైలిని ఆయన అవలంబిస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయ వ్యూహంలో ఏ రకంగా అనుసరిస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇప్పటికీ 10% మాత్రమే చెప్పాను అంటే ఇప్పటి వరకు కూడా లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే ప్రజల్లో అనేక సందర్భాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా, కోర్టుల ద్వారా, రకరకాల రూపాల ద్వారా అనేక మంది ఈ రకమైనటువంటి సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ రోజు పన్నీర్ సెల్వం విడుదల చేసినటువంటి ఒక లేఖ 2012లో శశికళ తనకు ఏ రాజకీయ కాంక్ష లేదు, రాజకీయ పదవులు అవసరం లేదు, తాను రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు, నిశ్చలిగా నీతో మాత్రమే ఉండాలదలుచుకున్నాను, నా జీవితం నీతో కలవాలని అనుకుంటున్నాను, అందుకోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధం, నా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ రకమైనటువంటి ప్రవర్తన చేస్తున్నటువంటి విషయం నాకు తెలియదు, ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని వారందరూ కూడా లబ్ధి పొందారన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి లేఖ బహిరంగంగా ఆమెకు జయలలితకు రాసినటువంటి లేఖని ఈరోజు పన్నీర్ సెల్వం బయట పెట్టాడంటే చాలా విషయాల్లో ఒక అంచనా ప్రకారం శశికళను ఒక ఎత్తుగడ ప్రకారం అతను ఎప్పటి నుంచో కూడా పసిగడుతూ వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వీరిద్దరికీ కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఎందుకంటే 2012కు ముందు వీరు కొంత సఖ్యతగా ఉన్నప్పటికీ ఆ తర్వాత తిరిగి జయలలిత దగ్గర చేరినప్పటి నుంచి సఖ్యత లేదు, ఇప్పుడు కూడా ఒకరినొకరు మాట్లాడుకున్న సందర్భం కూడా లేదని నిన్న పన్నీర్ సెల్వం కూడా బహిర్గతం చేయడం జరిగింది. ఎప్పుడూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆమెకు సంబంధించి నేరుగా మాట్లాడుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులేస్తూ తాను ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదు, శశికళను మాత్రం ముఖ్యమంత్రి కానిచ్చే ప్రసక్తే లేదన్నది వారి యొక్క వ్యూహంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సంధ్య అండ్ మోహన్, మనం ఇక్కడ గమనించినట్లయితే పన్నీర్ సెల్వం శశికళకు సంబంధించిన చాలా విషయాలు బహిర్గతంగా చెప్పడం జరుగుతుంది, తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేయడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించి శశికళ వర్గానికి ఎవరైనా వీటిపైన స్పందించడం జరిగిందా? ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇది ఏ రకమైన రాజకీయ కోణాలకు దారితీసే అవకాశం ఉంది? శశికళకు జరిగిన ముప్పేట దాడిలో శశికళ దాన్ని ఎదుర్కోవడమే
ఒక సవాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో పన్నీర్ సెల్వం లేవనెత్తినటువంటి అంశాలకు సమాధానం చెప్పే పరిస్థితిలో ఆమె లేకపోయినప్పటికీ రాజకీయ పరంగా ఆమె కొన్ని సమాధానాలు చెప్పడం జరిగింది. ఇప్పటికే తాను అన్ని విషయాలు కొద్ది రోజుల తర్వాత చెప్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా అతను లేవనెత్తుకున్నటువంటి అంశాలకు సంబంధించి లేవనెత్తున్నటువంటి కొత్త ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఏ రకంగా చెప్తారన్నది వేచి చూడాలి. ఎందుకంటే 2012లో రాసినటువంటి లేఖను బహిర్గతం చేస్తారని శశికళ ఎప్పుడూ యాంటిసిపేట్ చేసింది. ఇదే కాదు, ఇంకా చాలా విషయాలకు సంబంధించి అంతర్గతంగా జయలలితకు శశికళకు మధ్య జరిగినటువంటి అంతర్గత విషయాలు, పార్టీలో శశికళ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, శశికళకు సంబంధించి పార్టీలో అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో వచ్చినటువంటి అభిప్రాయ భేదాలను కూడా అతను బహిర్గతం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలన్నటువంటి అంశాలపైన కూడా అంశాల వారీగా చర్చల వద్ద కొన్ని సమాధానాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటికి సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటే తనకు ఉన్నటువంటి అవకాశం ముఖ్యమంత్రిగా కావడం కోసం ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి ఎత్తుగడల్లో ఫెయిల్ అవుతారు. కాబట్టి ఆ రకంగా వీటన్నిటిని కూడా పక్కన పెట్టి రాజకీయ ఎత్తుగడల్లోనే శశికళ ఎక్కువ దృష్టి సారించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీదైతే సెన్సేషనల్ కు మారుపేరుగా మారారు. సైలెంట్ కు మారుపేరుగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఒక సెన్సేషన్ కు మారుపేరుగా మారిన తరువాత అతను ఆపేవాడే లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపే ఇంతకాలం ఒకవైపే చూడడం జరిగింది పన్నీర్. మరి